యవనస్తుడైన ఆ ప్రవక్త, అతను ప్రవక్త అయ్యుండి కూడా ఈ ముసలి ప్రవక్తలో ఉన్నటువంటి మోసాన్ని గమనించలేకపోయాడు. ఈ ముసలి ప్రవక్తలో ఉన్న ఆ యొక్క అబద్ధాన్ని గమనించలేకపోయాడు. ఈ ముసలి ప్రవక్తలో ఉన్న ఆ బొంకుతారాన్ని గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడు? వివేకములో వివేక శూన్యుడయ్యాడు. ఈనాడు క్రైస్తవులో వివేక శూన్యులు, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరుగలేని స్థితిలో ఉన్నారు. వెళ్ళిన పని ఏదో ఒక రీతిలో చేసుకుని వద్దామనుకుంటున్నారు, కానీ ఆ పని దేవుని చిత్తానుసారమైనదా? అది దేవునికి మహిమ తీసుకొచ్చేదా? అసలు అక్కడికి వెళ్ళవచ్చా? అసలుగా అక్కడ కూర్చుండవచ్చా? అక్కడ మాట్లాడవచ్చా? అక్కడ తినవచ్చా? అక్కడ తాగవచ్చా? అక్కడ జనాలతో ఉండవచ్చా అనే ఇంకిత జ్ఞానము లేని స్థితిలో ఈనాడు క్రైస్తవులు గుడ్డోళ్ళు అయిపోతున్నారు. అందుకనే జాగ్రత్త. నిలుస్తున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా మాట మీద నిలిచి ఉన్నాను, దేవుని మాట మీద నిలిచి ఉన్నాను, దేవుని మాట నాకు వేదం, వాటి ప్రకారం జీవిస్తానని చెప్పుకుంటున్నా భక్తులారా, దాంట్లోంచి తొలగిపోకుండా చూసుకోండి. అపవాది డైరెక్ట్ మనల్ని ఏమి చేయలేడు, కానీ నువ్వు ఏ సత్యాన్ని అయితే వింటున్నావో, ఏ సత్యములో నడవడానికి నీవు సిద్ధపడుతున్నావో దాంట్లో నుంచి తొలగించడానికి వాడు ప్రయాసపడతా ఉంటాడు, వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని వివేకం కావాలి, చురుకుదనము కావాలి, ప్రార్థన జీవితం కావాలి, దేవుని వాక్యమును అర్థము చేసుకునే జ్ఞానము నీకు కావాలి, దేవుని వాక్యాలు నీ హృదయం నిండా ఉండాలి. జాగ్రత్త ప్రియులారా. ఆ ముసలి ప్రవక్త వచ్చి అబద్ధము చెప్పి మోసము చేయంగానే మనోడు ఏం చేశాడు? ఏమండి? మోసపోయాడు. మోసపోయిన వానికి క్షమాపణ దొరికింది? ఇక్కడ దొరికిందంటారా? దేవుడు ముందే చెప్పాడు కదేమని? ఏమని? అసలు నువ్వు వెళ్ళిన మార్గమున వెళ్ళొద్దని, ఆ గ్రామములో ఏది నువ్వు తినొద్దని, ఏది తాగొద్దని దేవుడు ముందే చెప్పాడు కదా. ముందే చెప్పాడు కాబట్టి నువ్వు రాజుతో కూడా అదే మాట చెప్పావు కదా, వచ్చిన ప్రవక్తతో కూడా అదే మాట చెప్పావు కదా. 2 సార్లు చెప్పావు నువ్వు అదే మాట. చెప్పి ప్రయోజనం ఏముంది? చివరికి ఏ మాట నమ్మావు నువ్వు? దేవుని మాట నమ్మలేదు, కానీ దయ్యపు మాట నమ్మావు. దేవుని మాటకు స్థానం ఇవ్వలేదు, కానీ నువ్వు దయ్యపు మాటకు స్థానం ఇచ్చావు. దేవునికి నువ్వు భయపడలేదు, కానీ నేను సీనియర్ ప్రవక్తను అనగానే వానికి భయపడ్డావు. చూచారా? దేవుని మాట కంటే వాడు గొప్పడు కాదండి. దేవుని మాట కంటే వాడు గొప్పడు కాదు. జాగ్రత్త. దేవుని మాట నుంచి తొలగింప చూసిన వాణ్ణి ప్రియులరా మొక్క మీద ఏలిపెట్టి మాట్లాడండి. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి, ఆ రోషం మనకు ఉండాలి, ఆ చురుకుదనం మనకు ఉండాలి. నో, ఇది చేయకూడదు, అంతే, దట్స్ ఆల్. చేయకూడదు. నా దేవుడు చెప్పాడు చేయకూడదు, నా దేవుడు చెప్పాడు నిలవకూడదు, నా దేవుడు చెప్పాడు వాళ్ళ మీద నడవకూడదు, నా దేవుడు చెప్పాడు వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, నా దేవుడు చెప్పాడు వాటిని ముట్టకూడదు. అలా ఉంటేనే ప్రియులరా, అలా ఉంటేనే నువ్వు రక్షించబడతావు, అలా ఉంటేనే నువ్వు ఇదవుతావు. కానీ ఆయన చెప్పిన మాట వింటున్నావు, అదే మాట నీ నోటిలో అనేకులతో అంటున్నావు, కానీ ఆ మాటలను నువ్వు పడిపోతున్నావు. ఆ విధంగా చేయంగానే ఆ మాట విని వెళ్ళి శుభ్రంగా భోంచేశాడు.
భోంచేసిన తర్వాత ప్రియులారా ఎంతో సమయం పట్టలేదు, వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. సమాధి చేయబడిన స్థలానికి వెళ్ళదు శాపం అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించంగానే ఏం జరిగింది? అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద కంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండాను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండాను. కొందరు మనుషుల చోటికి వచ్చి శవము మార్గమందు పడినటయు సింహము శవం దగ్గర నిలిచి ఉండటం చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న ఆ పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. చూచారా ఎంత ఘోరము జరిగిపోయిందండి? చూచారా? దేవుని మాటకు తిరగబడి ఆ మాట మీద నిలబడక, ఆ మాట ప్రకారము ప్రవర్తించక, ఆ మాట నుంచి తొలగిపోయి పడిపోయి ఆ మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఈ ప్రవక్త, యవ్వనుడైన ఈ ప్రవక్త చూచారా ఏమైపోయింది తెలుసా? వెళుతూ ఉండగా యెహోవాయే సింహం పంపించాడంట. ఆ సింహం వచ్చి గాడిద మీద ఉన్న ఆ ప్రవక్తను చంపేసింది. చంపేసిన ఆ సింహం అక్కడ నిలబడింది. గాడిదని ఏం చేయలే, ఆ ప్రవక్తను చంపేసింది. ఆ విషయాన్ని చూసిన వారు ఇన్ఫర్మేషన్ ముసలి ప్రవక్తకు పంపించారు. ఆ ముసలి ప్రవక్త వచ్చాడు, యెహోవా మాట మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి చూడు ఎలా ఉందో. దేవుని మాట మీద నిలబడక, దేవుని మాట నుంచి తొలగిపోయి, దేవుని మాట నుంచి పడిపోయిన వారి పరిస్థితులు ఘోరం అండి, ఘోరం. ఆ ముసలి ప్రవక్త రాగానే అక్కడ సింహం ఉంది. ఆ యవ్వనుడైన ప్రవక్తను చంపింది, గాడిదని ఏమనలేదు, అక్కడుంది. వీళ్ళు చూడంగానే ఆ సింహం వెళ్ళిపోయింది. ఆ ముసలి ప్రవక్త ఆ గాడిద మీద శవాన్ని వేసుకున్నాడు. వాస్తవానికి యూదా దేశానికి వెళ్ళాలి ఆ యవ్వన ప్రవక్త, కానీ అతను ఎక్కడ తీసుకొచ్చాడు? వెనక్కి బేతేలుకు తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు, అక్కడ అన్నపానాలు పుచ్చుకోద్దు, నువ్వు వచ్చిన మార్గం వెళ్ళకూడదని. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, వెనక్కి వెళ్ళి చేయకూడదు అక్కడ చేశాడో, వాని పరిస్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా? యూదా దేశంలోనికి తన శవం రాకుండా దేవుడు చేసేసాడు. వాడిని అక్కడే పడేశాడు. ఎందుకు అక్కడనే పడేశాడు తెలుసా? రేపు తీర్పు దినమన వాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వాని పరిస్థితి కాదండి, ఆయన మాటకు లోబడకుండా నిలబడినానని చెప్పి తేపకు పడిపోతూ ఆయన మాటను త్రోసివేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి జీవితాలన్నీ కూడా ఇలాగే ఉంటాయండి, ఇలాగే ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యముల నుంచి కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలుచున్నాను, దేవునిలో నిలిచాను, దేవుని కొరకు బ్రతుకుతాను అనేటువంటి సమర్పణతో ఉన్నవారెలారా, దాని అర్థం ఏంటి?
ఆయన వాక్య ప్రకారమే నడుచుకోవడమే, ఆయన కొరకు బ్రతకడం, ఆయన వాక్యములో నిలవడమే, ఆయన కొరకు జీవించడం. ఆయన వాక్యమునకు వ్యతిరేకముగా జీవించకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చెయ్యడమే ఆయనలో నిలిచి ఉండడం. అందుకనే నేను దేవుని కొరకు నిలుస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను అంటున్న నీవు పడిపోకుండా చూసుకో, ఆ మాట మీద తొలగిపోకుండా చూసుకో, ఆ మాటను ధిక్కరించకుండా చూసుకో, ఆ మాటను తిరుగుబాటు చేయకుండా చూసుకో, ఆ మాటకు తిరగబడకుండా చూసుకో. నీ సొంత ఆలోచనలు, ఎవరో నిష్ఠూర పెట్టేటువంటి వారి మాటలు, దురభిమాన పాపములో వేసేటువంటి వారి మాటలు, లేకపోతే ఈ లోకములో భయపెట్టి నిన్ను దేవుని యొక్క క్రమం నుంచి తప్పించే మాటలు పట్టించుకోకూడదు. అలా పట్టించుకొని వాళ్ళ మాటలు విన్నావో అయిపోయింది నీ భక్తి, అయిపోయింది నీ జీవితం, అయిపోయింది నీ యొక్క సమర్పణ, అయిపోయింది నీ బ్రతుకు.